నమస్తే, రమ్ రామ్, అస్సలం వాలేకుం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్, శుభశ్యామ్ అందరికీ. రవికిషోర్ మన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీడిఎస్సి 2024 కంటెంట్‌లో భాగంగా హిందీ కంటెంట్ ఏదైతే ఉందో అందులో సెవెంత్ క్లాస్‌కి సంబంధించి పూర్తి కంప్లీట్‌గా మీకు ఇక్కడ పర్యాయవాచి శబ్ద్, అలాగే విలోమ్ శబ్ద్ అన్నీ కూడా కంప్లీట్‌గా అయితే మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఏ టు జెడ్ మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ప్రతీది కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే మీరు ఒకసారి ఇది కన్ఫర్మా కాదని చూసుకున్నట్లయితే గనుక మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఒకసారి తిరిగేయండి. మీకు కరెక్ట్‌గా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. దాంట్లో మనకి అక్కడ పర్టిక్యులర్‌గా మీకు వెతుక్కోవాలి అంటే వెతుక్కొని మ్యాచ్ చేసుకొని రాసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇక్కడ అటు కాకుండా డైరెక్ట్‌గా మీకు ఏ పదానికి ఏం పర్యాయ పదాలు అనేటువంటిది మీకు డైరెక్ట్‌గా ఇక్కడ క్లియర్‌గా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందే మీకు ఒక ఐడియా అనేటువంటిది వచ్చుంటుంది. ఇంతకుముందు మనం 8థ్ క్లాస్‌కి సంబంధించి హిందీ కంటెంట్ అని చెప్పేసి అక్కడ పర్యాయవాచి అలాగే విలోమ్ శబ్దకు సంబంధించి కంప్లీట్‌గా అయితే మనం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మంచిగా అయితే చూసారు. అయితే ఇంకా ఇప్పటివరకు మరి చూడలేనట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆ వీడియో లింక్ కూడా కింద ఇస్తాను. అలాగే 10థ్ క్లాస్ హిందీ అని చెప్పేసి మీకు ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మీకు తోప్ లెసన్ ప్రస్తుతానికైతే అలాగే సమాస్ కంప్లీట్‌గా మీకు ట్రిక్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇంకెవరైనా చూడలేనట్లయితే అక్కడ నుంచి చూసేయచ్చు. అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీడిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్ ఉంటుంది. లైవ్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫ్రీగా పోస్ట్ చేయడం జరుగుతుంది. మరి అది కూడా చూడలేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. అలాగే దాని తర్వాత మీకు పీడిఎఫ్ ఫ్రీగా కావాలనుకున్నట్లయితే గనుక టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీకు ఆ ప్రిపరేషన్‌లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి మీకు కంబైన్డ్‌గా దాదాపుగా 120+ ప్రాక్టీస్ సెట్స్ అయితే ఉన్నాయి దాంట్లో. ప్లస్ ఇంక్లూడింగ్ 5 గ్రాండ్ టెస్ట్ కూడా అయితే ఉన్నాయి. మరి అది కూడా వచ్చి మీకు చాలా ఉపయోగపడుతుందంటే చాలా ఉపయోగపడుతుంది. అవి కూడా అయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. సో, ఇలాగ మీకు ప్రతీది కూడా అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో, అది కావాల్సినంత ఏందంటే మీ నుంచి ఒక సపోర్ట్ అదేంటంటే ఒక లైక్, ఒక షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. చాలామంది కూడా అడుగుతున్నారు, సార్ కాన్సెప్ట్స్ కూడా క్లియర్ చేయండి, కాన్సెప్ట్ క్లాసెస్ కూడా తీసుకోండి అని చెప్పేసి అవి కూడా వస్తున్నాయి మీకు. సో, దాంతో పాటుగా ప్రాక్టీస్ సెట్స్ సో, మనకు డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు కంటిన్యూస్‌గా క్లాసెస్ వస్తూ ఉంటాయండి. సో, ఏదో మధ్యలో ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి ఏమైనా అనుకూలించకపోతే అప్పుడు మనకి క్లాస్ ఉండకపోవచ్చు గానీ, దాదాపుగా అయితే మీకు ప్రతిరోజు రాత్రి 9 గంటలకైతే మామూలుగా లైవ్ ప్రాక్టీస్ సెట్స్ అయితే ఉంటుంది. దాంతో పాటుగా కాన్సెప్ట్ క్లాసెస్ మార్నింగ్ టైంలో కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ మీకైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి మరి చూసి మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి దీనిపై మీ యొక్క ఒపీనియన్, సజెషన్స్ అన్నీ కూడా మీరు కింద తెలియజేయండి. అలాగే సజెషన్స్ కూడా ఇవ్వండి. సో, అవి కూడా మీకు అవి తీసుకొని మీకు తగ్గట్టుగా మీకు మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఎటువంటి పార్షియాలిటీ కానివ్వండి, ఎటువంటి పెయిడ్ బ్యాచెస్ కానివి ఏమీ లేవండి. డైరెక్ట్‌గా మీకు యూట్యూబ్‌లోనే ఈ క్లాసెస్ గానివ్వండి, ఈ ప్రాక్టీస్ సెట్స్ గాని అన్నీ కూడా అక్కడ అందించడం జరుగుతుంది. సో, మీరు అందరికీ ఈక్వల్‌గానే అందరిని ఉద్దేశించి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఇది తీసుకొని రావడం జరిగింది. స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఫ్రీగా అందించడం జరుగుతుందండి. సో, ఇదంతా కావాల్సింది ఏందంటే మీ యొక్క సపోర్ట్ అండి. ఓకే. సో, చాలామందికి కుదరకపోవచ్చు. కొంతమంది ఎంప్లాయీస్ అయ్యుండొచ్చు. కొంతమంది హౌస్ వైఫ్స్ అయ్యుండొచ్చు. సో, ఆ ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళుండొచ్చు. వాళ్ళందరికీ ఇలాంటి వీడియోస్ చాలా ఉపయోగపడతాయని చెప్పేసి నా ఉద్దేశ్యం అండి. సో, ఉపయోగపడాలనేదే నా ఉద్దేశ్యం. సో, మరి అందులో భాగంగా మీరు కూడా కొంచెం సహాయం చేసినట్లయితే చాలా మళ్ళీ ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో, మరి దాంతో ఈరోజు మనం మొదలు పెడదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అందుట్లో మొదటి లెసన్ ఉంటుంది. 7థ్ క్లాస్‌లో మీకు 'జ్ఞాన్ హమ్కో దీజియే' రామ్ నరేష్ త్రిపాఠి గారు రచించినటువంటి కవిత ఏదైతే ఉందో దాంట్లో కొన్ని పర్యాయ పదాలు, విలోమ్ శబ్ద్ అయితే ఇచ్చారు. ఆ పర్యాయ పదాలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రభు, ఈశ్వర్, భగవాన్, ఆనంద్, సుఖ్, చైన్, సత్య, సచ్, యథార్థ్, నిత్య, సదా, హమేషా, సేవ, ఉపచార్, పరిచర్య. విలోమ శబ్దం చూసుకున్నట్లయితే జ్ఞాన్, అజ్ఞాన్, జల్దీ, ధీరే ధీరే, సదాచార్, దురాచార్, సత్య, అసత్య, నిత్య ఇక్కడ మీకు చూపిస్తాను, అనిత్య అని చెప్పేసి ఈ లెసన్స్‌కి సంబంధించిన పర్యాయ పదాలు అలాగే విలోమ్ శబ్ద్ అండి. ఓకే. సో, విలోమ్ శబ్ద్, పర్యాయ పదాలు. మీకు ఇంకా ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ప్రతీది క్లియర్‌గా అయితే నేను ఇచ్చానని చెప్పేసి భావిస్తున్నాను. నెక్స్ట్ కొన్ని దాంట్లో ఉన్నాయి, కొన్ని లేవు. అయితే ఇక్కడ మీకు చూడండి
ఇక్కడ మటుకు మీకు సెకండ్ లెసన్ కనిపించడం లేదు. సో, సెకండ్ లెసన్‌లో కనిపించడం లేదంటే, సెకండ్ లెసన్‌లో పర్యాయ పదాలు గాని, విలోమ పదాలు గాని ఏవి గూడా లేదు. సో, అందుకని నేనది ఇవ్వలేదు. అందుకని థర్డ్ లెసన్ చూసుకున్నట్లయితే ఆదివాసి నృత్య ధింసా అనేటువంటి దాంట్లో కేవలం మీకు విలోమ శబ్దం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ విలోమ శబ్దం ఇవ్వడం జరిగింది కాబట్టి నేను మీకు రైట్ సైడ్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి गाँव, शहर, दूर, पास, ప్రసిద్ధ్, అప్రసిద్ధ్, ఏక్, అనేక్, బహుత్, కమ్ ఇవి ఈ లెసన్‌లో ఉన్నటువంటి ఆదివాసీ నృత్య ధింస అని చెప్పేసి మనకి ఉన్నటువంటి పదాలివి. నెక్స్ట్ ఇక్కడ మీకు క్లియర్‌గా లెసన్ వైజు అలాగే కొన్నిట్లో కవులు ఏవైనా ఉండేటువంటి కవులు గూడా మీకు ఇవ్వడం జరిగింది. చూడండి ఫోర్త్‌ది హమ్ నన్హే బచ్చే అని చెప్పేసి ఉంది కవిత. దానికి సోహన్ లాల్ ద్వివేది. అయితే ఇక్కడ పర్యాయ పదాలు మాత్రమే ఉన్నాయి ఈ లెసన్‌లో. అందుకని ఇక్కడ మీకు పర్యాయ పదాలు కనిపిస్తున్నాయి చూడండి. రాహ్, రాస్తా, పత్. సెకండ్ వన్ తాకత్, శక్తి, బల్. జనని, మా, మాత. ప్రణ్, ప్రతిజ్ఞ, సంకల్ప్. ధ్వజ, జెండా, పతాక. ఇది ఒకసారి మీరు చూడగలరు. సో, మనకు పర్యాయవాచి పదాలు మాత్రమే ఉన్నాయి ఈ లెసన్‌కి సంబంధించి. మన కంటెంట్‌లో భాగం కూడా మనకు ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక క్లాస్ లాగా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అన్ని పర్యాయ పదాలు, అన్ని విలోమ శబ్దం ఒకే దగ్గర ఉంటే కొంతవరకు కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. 5వ లెసన్ చూసుకున్నట్లయితే ఈమాన్దారీ కా ఫల్ అని చెప్పేసి దాంట్లో మీకు మంచి ఐడియానే ఉంటుంది స్టోరీ ఏందనేటువంటిది. సో, ఇందులో బేసిక్‌గా ఏం స్టోరీ కూడా మీరు కామెంట్ చేసేయండి. మరి పర్యాయవాచి శబ్దం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక జల్, पानी, नीर, जंगल, वन, कानन, लकड़ी, डंडा, काठ, मीठा, मधुर, रसीला, ఖుష్, ఆనంద్, సంతోష్. ఇక్కడ కొన్ని పదాలు రిపీటెడ్‌గా వస్తుండొచ్చు. రిపీటెడ్‌గా వస్తున్నాయంటే ఆ లెసన్‌లో మటుకు ఆ పదాలు అలాగే వచ్చాయి. సో, ఇక్కడ మీకు అవే తీసుకొని రావడం జరిగింది. సో, ఇక్కడ మీరు ఒకవేళ రేపు పొద్దున ఎగ్జామ్‌లో వచ్చి ఇలాంటివి వచ్చినప్పుడు మార్క్ ఇవ్వనట్లయితే మీరు అబ్జెక్షన్ కూడా చేయొచ్చు. ఇది ప్రూఫ్ చూపించి. సో, టెక్స్ట్ బుక్‌లోకి వెళ్ళి క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో, విలోమ శబ్దం చూసుకున్నట్లయితే బాహర్, అందర్, ఆనా, జానా, గిర్నా, ఉఠనా, ఈమాన్, బేఈమాన్, అపనా, అపనా, పరాయ. ఇది మనకు 5th లెసన్ ఈమాన్దారీ కా ఫల్ నుంచి पर्याय पदाలు అలాగే వ్యతిరేక పదాలు यानी उल्टा शब्द यानी విపరీత అర్థ శబ్ద भी से कहा जाता है. నెక్స్ట్ 6వ లెసన్ పత్ర లేఖన్ సంబంధించి ఒక లెసన్ అయితే ఉంది. అలాగే మళ్ళీ ఇక్కడ పర్యాయవాచి పదాలు చూసుకున్నట్లయితే ఆజ్ఞాకారి అంటే ఆజ్ఞాపాలక్, వినమ్ర, కక్ష, దర్జా, వర్గ్, దినాంక్, తిథి, తారీఖ్, కృప, కరుణ, దయ, చుట్టి, అవకాశ్, విశ్రామ్. మరి ఇక్కడ విశ్రామ్ కరెక్ట్. అలాగే విలోమ శబ్దం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ సర్కారీ, గైర్ సర్కారీ, రాత్, దిన్, ఆనా, జానా, ఆజ్ఞ, అవజ్ఞ, లేనా, దేనా. ఇక్కడ చూడండి లేనా దేనా ఉంది కానీ ఇక్కడ మనకు ఇది అడిగే ఛాన్స్ లేదు. ఇందులో ఈ లెసన్లో కనుక ఒకవేళ అడిగితే ఈ పదం అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఆజ్ఞ, అవజ్ఞ అనేటువంటిది పదం అడుగుతారు. ఎందుకంటే ఆజ్ఞ దగ్గర చాలామంది ఆలోచిస్తారు కాబట్టి అవజ్ఞ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్గా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీకు కూడా ఉండొచ్చు అని అనిపిస్తుంది. నెక్స్ట్ 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే కోయల్ అనేటువంటిది ఉంది. ఇది శ్రీమతి సుభద్రా కుమారి చౌహాన్ గారు రచించినటువంటిది. ఇందులో మీకు పర్యాయవాచి పదాలు అలాగే ఇక్కడ విలోమ శబ్దం ఇచ్చారు. పర్యాయవాచిలో చూసుకున్నట్లయితే సచ్, సత్య, యథార్థ, గానా, గీత్, తరానా, మా, జనని, మాత, సదా, హమేషా, సర్వదా, సందేశ్, ఖబర్, సమాచార్, కాలా, సఫేద్, అనేక్, ఏక్, సచ్, झूठ, बहुत, కమ్, బడా, ఛోటా. సో, ఇది మనకు వ్యతిరేక పదాలు. అలాగే ఇక్కడ పర్యాయవాచి శబ్ద ఇవి విలోమ శబ్ద, ఉల్టా శబ్ద, విపరీత అర్థ శబ్ద అని చెప్పేసి అన్నీ కూడా ఇక్కడ నుంచి మీకు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ 8వది చూడండి ఆవో హిందీ సీఖే అనేటువంటిది ఒక లెసన్ ఉంది. అందుట్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు ఏంటి అంటే కనుక విద్యాలయ్, పాఠశాల, స్కూల్, నవీన్, నయా, ఆధునిక్, శీఘ్ర, జల్దీ, తురంత్, विकास, बढ़ना, वृद्धि, घर, मकान, आवास, सरल, कठिन, सही, गलत, एक, अनेक, अच्छा, बुरा, పరిచిత్, అపరిచిత్. ఇవి వచ్చేసి మనకి
విలోమ శబ్దం అండి. ఓకే. సో నెక్స్ట్ లెసన్ చూద్దాం. 9వది ఇక్కడ సాహసీ బాలక్ అని చెప్పేసి ఈ లెసన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ అని చెప్పుకోవచ్చు దీంట్లో. సో ఎవరి గురించి అయితే ఇది ఈ లెసన్లో చెప్పబడిందో మీరైతే కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్యాయ పదాలు మరి గావ్ అంటే గ్రామ్, దేహాత్, స్కూల్ విద్యాలయ పాఠశాల, నది నద్ సరిత, డర్ భయ్ త్రాస్, సాహసి హిమ్మతి దిలేర్. ఇక్కడ విలోమ శబ్ద చూసుకున్నట్లయితే మరి ఏక్ అనేక్, గావ్ షహర్, దేశ్ విదేశ్, దూర్ పాస్ చోటా బడా. సో ఇక్కడ నేను ఏవైతే ఇచ్చానో అవి యాజ్ ఇట్ ఈస్గా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టువే, ఎటువంటివి కూడా ఇక్కడ ఏది కూడా నా ఓన్గా అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇది మీ రెఫరెన్స్గా ఎప్పుడైనా మీరు నమ్మకంగా అథెంటికేషన్గా నమ్మకంగా ఉండాలనేది నేను ఇక్కడ ఈ వీడియోలలో కానివ్వండి నేను అందించే క్లాసులు కూడా మీకు మంచిగా టైం వేస్ట్ అవ్వకుండా ఇన్ఫర్మేటివ్ ఉండాలనేదే ఉద్దేశంతో అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కూడా వెళ్ళి మ్యాచ్ చేసుకోగలరు దాంతో. ఓకేనండి. సో నెక్స్ట్ చూసినట్లయితే 10వది మన కబీర్ కీ వాణి అని చెప్పేసి దీంట్లో దోహేలు ఉంటాయి. ఇక్కడ పర్యాయ పదాలు అలాగే విలోమ శబ్దం ఇక్కడ ఉన్నాయి. దీంట్లో చూసుకున్నట్లయితే పాప్ గునాహ్ अपराध, क्रोध नाराज गुस्सा, मीन मछली मत्स्य, जल पानी నీర్, భేద్ అంతర్ ఫర్క్. మరి విలోమ శబ్దం చూసుకున్నట్లయితే మరి జ్ఞాని అజ్ఞాని, ఇక్కడ జ్ఞాని అజ్ఞాని ఉండాలి. ధర్మ అధర్మ, పాప్ పుణ్య, క్రోధ్ శాంత్, మిల్నా బిఛడనా అనేటువంటిది ఈ లెసన్లో ఉన్నటువంటి విలోమ శబ్ద్. నెక్స్ట్ 11వ లెసన్ చూసినట్లయితే సఫలతా కా మంత్ర అని చెప్పేసి ఇక్కడ ఈ లెసన్లో కూడా మరి పర్యాయవాచి శబ్ద్ విలోమ శబ్ద్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్టయితే మాల్ కీమతీ వస్తు రూపాయ. ఇక్కడ కీమతీ వస్తువు తర్వాత ఉండాలి, కీమతీ వస్తువు తర్వాత అల్పవిరాము. మాల్ అంటే కీమతీ వస్తువు అలాగే రూపాయ, ఇది మనకు రైట్ అండి. ఇక్కడ కమ ఉండాలి, కీమతీ వస్తువు తర్వాత కమ తర్వాత రూపాయ. నెక్స్ట్ రెండవది చూసుకున్నట్టు సబేరా సుబహ్ ప్రాతకాలు, షురు ప్రారంభ ఆరంభ, నజర్ దృష్టి నిగాహ్, పానీ జల్ నీరు, दिन रात. ఇది విలోమ శబ్ద ఆగే పీछे, अंधेरा उजाला, सबेरा शाम, बेचना ఖరీదున. చూడండి ఇక్కడ దాదాపుగా మీరు ఈజీగా అంటే ఈజీగా ఒక వీడియో మీరు చూసినట్టయితే కనుక ఈ లెసన్లో ఈ క్లాస్లో ఉన్నటువంటి ఈ కంటెంట్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు విలోమ పదాలు అన్నీ కూడా మీకు వచ్చేస్తున్నట్టే. ఏది టెన్షన్ లేకుండా అయితే మీరు ఈజీగా ఈ వీడియో నమ్ముకున్నట్లయితే కనుక ఒకవేళ వస్తే కనుక ఇక్కడ నుంచే వస్తాయి, కంటెంట్ నుంచి ఇస్తే కనుక టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వాలనుకుంటే కనుక మనకు ఈ 7th క్లాస్ నుంచి ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగే 8th క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు విలోమ పదాలు. ఓకే, సో అది కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆ వీడియో ఇస్తాను. నెక్స్ట్ 12వది లెసన్ ఆఖరి లెసన్ దీంట్లో చూసుకున్నట్టయితే కొండపల్లికి యాత్ర అని చెప్పేసి దాంట్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా ఇక్కడ కొన్ని పర్యాయ పదాలు అలాగే విలోమ శబ్దం ఉన్నాయి. పర్యాయవాచి శబ్దం చూసుకున్నట్లయితే హాత్ కర్ హస్త్, పాఠశాల విద్యాలయ స్కూల్, ఛాత్ర విద్యార్థి శిక్షార్థి, మరి దర్శన్ దేఖ్నా వీక్షణ్, కారీగర్ అంటే కర్మచారి కామ్ కర్నే వాలే. మరి ఇందులో విలోమ శబ్దం ఏమేమి ఉన్నాయంటే షహర్ గావ్, ప్రసిద్ధ్ అప్రసిద్ధ్, బేచ్నా ఖరీద్నా, ఖుష్ నా ఖుష్. చూడండి ఇక్కడ ఖుష్ అంటే ఇక్కడ నా ఖుష్ అని ఇచ్చాడు, కానీ దీనికి ఇంకోటి మనం చూసుకున్నట్లయితే గమ్ అని కూడా ఉంటుంది. గమ్ ఖుషీ గమ్, కవి ఖుషి కవి గమ్ అని చెప్పేసి మీరు సినిమా పేరు కూడా వినింటారు హిందీలో. ఓకే, కానీ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటిది నా ఖుష్ అని ఇచ్చారు కాబట్టి సో నా ఖుష్ అనేటువంటిది ఇక్కడ మీకు తీసుకొని రావడం జరిగింది. అలాగే పాస్ దూర్, ఇవి మనకు ఈ 7th క్లాస్ కంటెంట్లోంచి ఉన్నటువంటి లెసన్స్ 12 లెసన్స్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు అలాగే విలోమ శబ్దం. సో ఇవి మీకు ఎలా అనిపించాయి, సో ఇలాగే దీనిపై మీ యొక్క ఒపీనియన్ సజెషన్ కూడా తెలియజేయండి, మీ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇవ్వండి. ఓకే, సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇప్పటివరకు మీరు ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు లైవ్ ఉంటుంది ప్రాక్టీస్ సెట్స్. దాంతోపాటుగా లైవ్ అయిపోయిన వెంటనే మీకు పీడిఎఫ్ అనేటువంటిది టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అలాగే ప్రిపరేషన్లో భాగం మీరు దాన్ని యూజ్ కూడా చేసుకోవచ్చు. అందుకని ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫర్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ
మరొక వీడియోతో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.